హలో హాయ్ అందరికి వేడిగా పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో తిని చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే డెఫినెట్గా ట్రై చేయండి. సింపుల్గా చేశాను, ఈజీగా చేశాను. అంటే ఏదో ఇంగ్లీష్ మసాలాలు వేసి ఏం చేయలేదు, చాలా సింపుల్గా చేశాను. ఎక్స్పెషల్లీ నా కొడుకు చాలా ఇష్టం అనమాట. ఈరోజు వాడు మమ్మీ నాకు స్కూల్ నుంచి వచ్చేసరికి పాస్తా చేయవా అన్నాడు. వాళ్ళు మాత్రం టమాటాకి చపాతీ వేసుకుంటారు, కానీ నాకు అవి ఏవి ఇష్టం ఉండదు అనమాట. నేను ఇలా సింపుల్గా చేసి పిల్లలకు పెట్టడమే నేర్చుకున్నాను. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో ఏం యాడ్ చేసుకునే అవసరం లేదు. వాళ్ళకు టమాటా సాస్ ఇష్టం కాబట్టి వాళ్ళు యాడ్ చేసుకుంటారు. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. ఇలా నోట్లో వేసుకుంటే మెంట్ అయిపోతుంది. ఇప్పుడైతే ఫుల్ వీడియో చూసేసేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనమాట. ఇంకా వాళ్ళ కోసం అయితే నేను చప్పగా ఇంట్లోనే సూపర్గా చేశాను. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. బయట ఐటమ్స్ ఏం వాడకుండా ఇంట్లోనే మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియో అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇవి కుక్కర్లో వేస్తున్నాను. డైరెక్ట్గా కూడా చేయొచ్చు, కానీ అంత బాగుండదు. అంటే రబ్బర్ లాగా సాగుతాయి అనమాట. వీటిని అయితే వేడి వాటర్లో వేసి కుక్ చేసుకోవాలి. ఒక 5 to 6 minutesలో అయితే మన కుకింగ్ అయితే అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించి ఇంకా కుక్కర్లో వాటర్ వేసేసి ఇప్పుడైతే పొయ్యి వెలిగించి కుక్కర్ అయితే పెట్టేశాను. దాంట్లో సరిపడా వాటర్ అయితే వేసేసుకోండి. 1 స్పూను సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకేం లేదు. ఇది కుక్ అవ్వడానికి మనకు టైం పడుతుంది కాబట్టి ఆ టైం ఇప్పుడైతే మనము ఇంకా దాంట్లోకి కావాల్సినవి అంటే మనం ఆనియన్స్, ఒకటి టమాటా అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు అయితే చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా, ఇలా నురగగా వచ్చేసి అయితే మన కుకింగ్ అయితే అయిపోతాయి అనమాట. ఇవి కుకింగ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే బయట కొనుక్కొని తినడం కంటే అది ఎప్పుడు ఆయిల్లో లేకపోతే ఎప్పుడు వాడతారో తెలియదు. మనం ఇలా ఒక సింగిల్ అంటే కుల్లా దొరుకుతాయి. నేను మా ఇంటి దగ్గర ఉన్న షాప్లోనే తీసుకున్నాను. నా షాప్ ముందే షాప్ ఉంటుందన్నమాట, కిరాణా షాప్. ఎప్పటికప్పుడు అక్కడ సరుకులు అయితే ఫ్రెష్గా దొరుకుతాయి. ఎందుకంటే హోల్సేల్లో అండ్ టకా అయిపోతుంటాయి. అన్న దగ్గర ఎప్పుడు ఫ్రెష్గా అయితే దొరుకుతుంటాయి అనమాట. ఓల్డ్ స్టాక్ అయితే ఏం మిగలదు. చాలా నమ్మకము. అండ్ మైదా పిండి కానీ ఏదైనా సరే మంచిగా దొరుకుతుంది. కాబట్టి నేను ఎప్పుడు అక్కడే తీసుకుంటాను. కుల్లా తీసుకుంటాను. ఒక బస్తాలో వస్తాయి కదా, ఒక 30 రూపీస్ 40 రూపీస్ అలా పావు కిలో అలా తెస్తే చాలా వస్తాయి అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి వెలిగించి అదే కుక్కర్ అయితే పెట్టాను అనమాట. కుక్కర్లో సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాము. చూసారు కదా, పాస్తా అయితే ఉడికింది కదా. పాస్తా ఉడకబెట్టేటప్పుడు కొంచెము అది ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే అవి కొంచెం విడిపోయి ఉంటాయి అనమాట. నేనైతే ఏం యాడ్ చేయలేదు, ఏం యూజ్ చేయకుండా సింపుల్గా చేస్తున్నాను అనమాట. ఇలా చేసుకుంటే కూడా బాగుంటుంది అని. ఇంతకుముందు నేను యూజ్ చేసినప్పుడు అందులో కొంచెం ఆయిల్ అయితే వేసి కుక్ చేయడం, సాల్ట్ అయితే వేసాను ఈసారి కూడా. సో ఇప్పుడైతే తగినంత ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నాము. ఆనియన్ వేసిన తర్వాత అదేవిధంగా దీంట్లో కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి వేస్తే కూడా చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు అక్కడక్కడ స్పైసీ తగులుతుంటే చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు ఏంటంటే టమాటా సాసే, ఆ సాసే, ఈ సాసే అని తీయగా తింటారు. నాకు అది ఇష్టం ఉండదు. ఒకవేళ వాళ్ళు చేసుకున్నా కూడా నేను తినను. వాళ్ళ ఇష్టం కదా చేసుకొని అని వదిలేస్తా. ఇలా నేను చేసినప్పుడు మా ఇంట్లో ప్లేట్ లాగించేస్తారు. ప్లేట్ కూడా నాకేస్తారని చెప్పొచ్చు. అంత బాగుంటుంది అనమాట. సో చూసారు కదా, ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. నాకు చాలా ఇంట్రెస్ట్, ఇష్టం కూడా ఇంట్లో చేసే. ఇంతకు ముందుకి ఇలాంటి వంటలు ఏవి తెలిసేది కాదు. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి రకరకాల వంటలు అయితే మేమేం చేసేది కదా, రైస్, పప్పు, లేకపోతే ఇడ్లీ, దోశ, ఇవి మాత్రమే నాకు తెలుసు. కొంచెం బయట ప్రపంచం చూసిన తర్వాత నేను బయట ఎప్పుడైతే కాలుపెట్టి నాకు ఓన్గా నేను బిజినెస్ చేయడం స్టార్ట్ చేశానో అప్పుడే బయట ప్రపంచం అనేది నాకు అర్థమైంది. రకరకాల వంటలు కానీ, రకరకాల మనుషులు, రకరకాల గుణాలు, రకరకాల మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు అని నేను బిజినెస్లోకి వచ్చిన తర్వాతనే నాకు బాగా అర్థమైంది. ఎవరితో ఎలా మెదులుకోవాలో కూడా నాకు తెలిసి వచ్చిందనమాట. ఎప్పుడైనా హౌస్ వైఫ్ అయినా ఎవరైనా సరే బయట అడుగు పెట్టినప్పుడే బయట ప్రపంచం అనేది తెలుస్తుంది. ఇది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. నాకు తెలిసి నేను నా ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లే నా ప్రపంచము, బట్టల బాసనలే నా ప్రపంచం ఉంటుండే. ఎప్పుడైతే నేను షాప్ పెట్టానో అప్పుడు చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే మన పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి పసుపు కూడా యాడ్ చేసి కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసాను. ఇంకా టమాటా కూడా యాడ్ చేశాను కదా, అన్నీ కలిసేటట్టు కలుపుకున్నాక ఒక 5 to 6 minutes మూత పెట్టుకోండి. సిమ్ములో పెట్టండి. ఎందుకంటే మనకు అడుగు అంటకుండా ఉంటుంది. టమాటా అనేది కుక్ అవుతుంది. మా ఇంట్లో ఒక ఏంటంటే టమాటా సాస్ తింటుంది మా పాప, కానీ టమాటా తినదు. ఇది ఒక పెద్ద మిస్టరీ అని చెప్పాలి. ఎందుకంటే టమాటా కనిపిస్తే దాని శత్రువులా చూస్తుంది. టమాటా లేని కర్రీ ఏదైనా ఉంది అని అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. టమాటాను ప్రతి దాంట్లో మనం వాడతాము. మా ఇంట్లో దీంతో చాలా కష్టం అనమాట మా పాపతో. సో ఇంకా ఇప్పుడైతే కొద్దిగా కారం వేసి వేయనట్టుగా నేనైతే వేసాను అనమాట.
అనమాట, ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి. సో చూసారు కదా, ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత గరం మసాలా కూడా ఇంట్లో మనం రెడీ చేసింది ఉంటుంది కదా, అదే వేసుకోండి. నేను పాస్తా మసాలా అయితే అస్సలు వేయట్లేదు, ఎందుకంటే బయటివి ఏది కూడా నేను షాప్ నుంచి ఏది తెచ్చి వేయలేదు. ఇంట్లో మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటే అలా చేసుకొని మన పాస్తాని మాత్రమే కుక్ చేసి దీంట్లో యాడ్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఒక ప్లేట్కి బదులు 2 ప్లేట్లు అయినా తినేస్తాము. చాలా చాలా బాగుంటుంది. 30 రూపీస్కి నాకు చాలా పాస్తా వచ్చింది. 1 కేజీ అంతా వచ్చాయని చెప్పొచ్చు. ఒక 2-3 టైమ్స్ ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇవన్నీ కూడా కుక్కర్లో వేసి కలుపుతున్నాను. డైరెక్ట్ ఇవి ఉడకబెట్టి మరి డైరెక్ట్ పెనంలో చేయొచ్చు కదా, అంటే మామూలు కడాయిలో చేయొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే స్పంజ్ లాగా, అంటే మనకు ఏంటంటే ఇట్లా రబ్బర్లా సాగుతుంటాయి అనమాట. ఒకసారి ఒక విజిల్ పెట్టుకుంటే మనం వేసిన అన్నీ పర్ఫెక్ట్గా అన్నిటికీ పట్టుకొని చాలా టేస్ట్ బాగుంటుంది. కుకింగ్ పర్ఫెక్ట్గా అవుతుంది. అందుకే చెప్పాను, కొంచెం చేతగాని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇలాంటివి చేసి పెట్టినప్పుడు వాళ్ళకి డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది, తినడానికి కూడా సులువుగా ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళకి చేసి పెట్టడంలో నాకైతే ఏం అభ్యంతరం అనిపించలేదు. ఇది పెద్దవాళ్ళకి, పళ్ళు లేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని నాకు అనిపించింది అనమాట. పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే ఓకే, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు, డైజెస్ట్ తొందరగా కూడా జీర్ణం అవుతుంది అని నా ఒపీనియన్. నాకైతే చాలా బాగా నచ్చుద్ది. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, నేను సాల్ట్ అయితే వేసాను అనమాట. కొంచెం గరం మసాలా ఇప్పుడైతే యాడ్ చేశాను. చూసారు కదా, ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ వైజ్ బాగుంటుంది. టమాటా సాసు బయటవేవి నేను వేయట్లేదు, మీ ఇష్టం. మీరు టమాటా సాసు లేకపోతే టమాటా కెచప్ సంథింగ్ ఏదైనా ఉంటే వేసుకొని అన్నీ కలిసేటట్టు కలుపుకొని. చూసారు కదా, కొంచెం ఆల్రెడీ మనం వాటర్లో కుక్ చేసాం కాబట్టి కుక్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే మనం విజిల్ కంపల్సరీ నేను పెడతాను. ఇలా తింటే ఏంటంటే బంకలాగా, అంటే కచక్ కచక్ అని సౌండ్ వస్తుంది మనం తినేటప్పుడు. అలా కాకుండా స్మూత్గా మెల్ట్ అయిపోతుంది. మనం కుక్కర్ ఒక విజిల్ ఎలా పెట్టుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను, మా పిల్లలు అస్సలు మిగల్చారు. సో చూసారు కదా, ఒక 1-2 విజిల్స్ చాలు, అది కూడా సిమ్లో పెట్టేసి. చూసారు కదా, ఇలా విజిల్స్ వచ్చేసిందంటే మనము ఇంకా మూత తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. సో ఫైనలీ మనం కుక్కర్ మూత అయితే ఓపెన్ చేసేద్దాం. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. మనం వేసిన గ్రేవీనెస్ కూడా అన్నిటికీ పీల్చుకొని పర్ఫెక్ట్గా అయిపోయిందనమాట. ఇంకా ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని స్పూన్ తీసుకొని తిన్నామంటే అలా మెల్ట్ అయిపోద్ది, నోట్లో వేసుకున్నామంటే అలా జారిపోద్ది అని చెప్పొచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పెద్ద లెంత్ వీడియో కాదు, అలాగని నేను రకరకాల ఐటమ్స్ అయితే ఏం వాడలేదు. సులువుగా ఈజీగా చేసుకునే పద్ధతే. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. Thank you so much. Thank you for